మాచర్ల ఎస్ఐపై ఎస్పీకి కంప్లైంట్. సీజనల్ వ్యాధులపై సీఎం రివ్యూ. బాసర IIITలో ఆకస్మిక తనిఖీలు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్లో చూద్దాం. సీజనల్ వ్యాధులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరిస్తూ మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హై రిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపంపై ఫోకస్ పెట్టాలన్న సీఎం సురక్షితమైన త్రాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో మళ్లీ వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు చేపట్టాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బీజేపీలోకి చేరికలు జోరందుకుంటున్నాయి. వైసీపీ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఆదోని ఎంపీపీ దానమ్మ, ఎంపీడీసీ, పలువురు సర్పంచులు, 3 కౌన్సిలర్లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే పార్థసారథి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరికలతో ఆదోనిలో బీజేపీ బలం పుంజుకుంటుందని, ఆదోని అభివృద్ధి కోసం అధికార పార్టీలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే. అందరం కలిసి ఆదోని అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పార్థసారథి. వైసీపీ నుంచి చేరికలు మొదలయ్యాయని, ఆదోనిలో ఆ పార్టీ ఖాళీ అవడం ఖాయమని అన్నారు ఎమ్మెల్యే. పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ వారందరికీ సూచించారు. నిర్మల్ జిల్లా బాసర IIITని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల. IIIT విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. SGC ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ కలెక్టర్ కు మొరబెట్టుకున్నారు విద్యార్థులు. ఉన్నతాధికారులకు దీనిపై సమాచారం ఇస్తారని కలెక్టర్ వారికి తెలిపారు. క్యాంపస్ లో గంజాయి లాంటి మత్తు పదార్థాలు కనిపిస్తే కఠిన చర్యలుంటాయని తెలిపారు కలెక్టర్, ఎస్పీ. ఆదివారమే బాసర IIITని గవర్నర్ సందర్శించారు. అమ్మాయిలకు భద్రత విషయంలో సమస్యలున్నట్లుగా ఆయన దృష్టికి తెచ్చారు విద్యార్థులు. అలాగే వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు జీతాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. PF, ESI సక్రమంగా జమ చేయాలని, తమకు ఇవ్వాల్సిన సెలవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోఠి DME కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ధర్నాలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని AITUC ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. జీతాల్లో వారికి జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. దుండిగల్ గండిమైసమ్మ మున్సిపాలిటీలోని మల్లంపేట, బహదూర్పల్లి పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ అంతస్తులు, అక్రమ షెడ్లు నిర్మిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుతో యాక్షన్ షురూ చేశారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి సుమారు 25 కట్టడాల్ని కూల్చివేశారు. రియల్టర్లు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కట్టడాల విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎస్ఐ బత్తుల గోపాల్పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు ప్రకాశం జిల్లా రైతు. కంభం మండలం రావుపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి కోట వెంకట సుబ్బయ్య కుటుంబం ఎస్పీ మల్లికా ఖర్గ్ను కలిసి ఎస్ఐపై కంప్లైంట్ ఇచ్చారు. గతేడాది జూన్ లో తమ గ్రామం రావుపాడులో తన 3 ఎకరాల 75 సెంట్ల భూమిని 37 లక్షల రూపాయలు కొనుగోలు చేసిన ఎస్ఐ గోపాల్ ఆయన భార్య వరలక్ష్మి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, 37 లక్షలకు గాను కేవలం 24 లక్షలు మాత్రమే చెల్లించాడని, మిగిలిన 13 లక్షలు ఇవ్వాలని అడిగినప్పుడల్లా దాటవేస్తున్నాడని, డబ్బులు అడిగితే చంపేస్తామంటూ ఎస్ఐ అన్న వైసీపీ ఉప సర్పంచ్ ఈశ్వరయ్య బెదిరిస్తున్నాడంటూ వెంకట సుబ్బయ్య భార్యాభర్తలు ఆరోపించారు.